హాయ్ అండి. అందరికీ నమస్తే. శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి ముందు రోజు సిద్ధంగా ఉంచుకోవాల్సిన పూజా సామాగ్రి గురించి తెలుసుకుందామా? ఈ శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం కాబట్టి ఆయన సతి లక్ష్మీదేవి కూడా భక్తులను ఎంతో ప్రేమగా కొలిచిన వారందరికీ కొంగు బంగారంలా అనుగ్రహించే ఆ తల్లి మహిమ ఈ శ్రావణ మాసాలలోనే సాధ్యం. అందుకే కోరిన వరాలు అందించే లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ శ్రావణ మాసంలో మనం అందరం పూజిస్తాము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి అమ్మవారిని వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదా. అయినప్పటికీ కూడా శ్రావణ మాసం శుక్రవారం అనగానే ముత్తైదువులందరూ ఆ వరలక్ష్మి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో, ధూప నైవేద్యాలతో, ఉపవాసాలతో అమ్మవారిని కొలుస్తూ అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉంటాం. పూజ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన సామాగ్రి ఏంటో దాని గురించి నేను చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని చూసేటప్పుడు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వినండి, చూడండి. ఏదైనా మీకు సామాన్ తెలియకపోతే కామెంట్ సెక్షన్ ద్వారా నన్ను అడగవచ్చు. ఓకేనా అండి? వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. అవి ఏంటంటే, పటంలో అమ్మవారు నిలబడి ఉండకూడదు. ఉండకూడదు. అమ్మవారు కూర్చొని ఉంటే చాలా బాగుంటుంది. పటంలో అమ్మవారు అస్సలు నిలబడి ఉండకూడదు. కూర్చున్న భంగిమలో ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆకుపచ్చని చీరలో ఉన్న అమ్మవారు అయితే చాలా బాగుంటుంది. ఇంకా పటంలో కలశం ఉండి, ఆకుపచ్చని మామిడాకులతోటి, తోరణాలతోటి కలశం ఉండి అమ్మవారు కూర్చొని భంగిమలో తామర పువ్వులో కూర్చొని ఉంటే ఇంకా పటం చాలా మంచిది. అలాంటి పటాన్ని చూసి తీసుకోండి. ఇంకా ఏనుగులతో ఉంటే ఇంకా బాగుంటుంది. చూసి తీసుకోండి. ఏనుగులతో అమ్మవారు ఉన్న పటం అయితే ఇంకా బాగుంటుంది. రాగి లేదా వెండి కలశం. కలశ పూజ కోసం 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు. అమ్మవారికి చీరతో పాటు వాయినంగా ఇచ్చేందుకు 2 కొబ్బరికాయలు కావాలి. ముత్తైదవులకు కూడా వాయినంగా ఇవ్వాలి అనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్లు ముక్కల్ని ముందుగానే కొని పెట్టుకోవాలి. రెండవది, కలశాన్ని ఉంచేందుకు కూడా పెట్టుకోండి జాకెట్ ముక్క. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి, పీట పెట్టి ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. 1/2 కిలో బియ్యం ఖచ్చితంగా తీసుకోండి. 1/2 కిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు. ఈ శనగలు ఏం చేస్తారంటే, ముందు రోజే రాత్రి నానబెట్టుకుని ఉంచుకుంటే చాలా మంచిది శనగల్ని. ఇంకా యాలకులు, మిరియాలు. అమ్మవారికి పానకం అంటే ఇష్టం కదా. యాలకులు, మిరియాలు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం చాలా మంచిది. ఇంకా పెసరపప్పు, అమ్మవారికి వడపప్పు నివేదించాలనుకుంటే, ఇంకా చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకుంటే బాగుంటుంది. వీటితో పాటు కుడుములు, బూరెలు వంటి ప్రసాదాలను కూడా అమ్మవారికి ఇష్టంగా నివేదిస్తారు. కొన్ని విడి పూలు తీసుకోండి. 5 రకాల పూలు తీసుకోండి. విడి పూలు తీసుకోండి. ఇంకా ఎర్రటి పుష్పాలు అయితే చాలా మంచిది. ఒకవేళ ఎర్రటి పుష్పాలు లేనప్పుడు పసుపు రంగు పూలైనా, తెలుపు రంగు పూలైనా అందుబాటులో ఉన్నాయి తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ముగ్గు వేయడానికి కాస్త బియ్యం పిండి. ఇంకా అమ్మవారికి కలశానికి పెట్టేందుకు పసుపు, కుంకుమ, 2 డజన్ల గాజులు అమ్మవారికి. ఇలా అమ్మవారికి మనకు తోచినంతలో, మనకు ఉన్నంతలో భౌతికంగా చేయటం కాదు, నైతిక ఆచారాలను పాటిస్తూ మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే ఆ అమ్మవారు మన గృహంలో కొలువుండిపోతుందన్నమాట. అందరూ జాగ్రత్తగా ఆచరించండి అమ్మవారి వ్రతాన్ని. వరలక్ష్మి వ్రతం అనగానే చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా ఖర్చు పెడుతుంది, చాలా ఖర్చు ఉంది, మా దగ్గర లేదు, మేము ఏం చేయాలి అని బాధపడాల్సిన అవసరం లేదు. మనకి ఉన్నంతలోనే ఆ అమ్మవారికి 2 పూలు పెట్టి, అమ్మ నా దగ్గర ఇవే ఉన్నాయి, నా దోహదకు తగ్గంతగా నేను మీకు నివేదిస్తున్నాను తల్లి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చిన ముత్తైదులకి తాంబూలంలో రెండు అరటిపళ్ళు, 2 వక్కలు, 3 తమలపాకులు, పసుపు, కుంకుమ, బొట్టు పెట్టినా చాలు, పూలు ఇచ్చి చాలు. ఇంతకంటే ఏమి చేయాలి? ఆడంబరంగా అస్సలు చేయకండి. ఆడంబరంగా చేస్తూ ఖర్చులు లేవు అని మనసు మొత్తం అమ్మవారి మీద నిమగ్నం చేసుకోకుండా ఇలాంటి వస్తువుల మీద నిమగ్నం చేసుకొని అస్సలు బాధపడబాకండి. మనసుని కేంద్రీకరించి అమ్మవారికి మన మనసుని నివేదించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ నా దగ్గర ఉన్నంతలోనే నేను మీకు చేసుకుంటున్నాను, ఉన్నంతలోనే నేను ఇది మీకు ఇవ్వగలుగుతున్నాను తల్లి అని మనస్ఫూర్తిగా మనలో ఉన్న అహంకారాన్ని ఇతరులకు చూపెట్టకుండా, మనలో ఉన్న అహంకారాన్ని అమ్మవారి కాళ్ళ కింద, అమ్మవారి పాదాల కాడ వదిలేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిసి అమ్మవారిని సగర్వంగా మన ఇంటికి ఆహ్వానిస్తూ ముత్తైదువుల ఆశీర్వాదాలు తీసుకుంటే
చాలా మంచిది. ఈ శ్రావణ మాసాలు మన అందరి కుటుంబాలలో మంచి జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తోచినంతలో నేను అమ్మవారికి ఉన్న దాంట్లో నివేదిస్తూ, ఉన్న దాంట్లో చేసుకుంటూ, ఎంతో ఆనందపడుతూ, ఆ అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉన్నాను. నేను ఈ దానికే చాలా ధన్యురాలిని అని నేను అనుకుంటున్నాను. నిజంగా, నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టే మనము ఈరోజు ఇలాంటి స్థితిలో ఉన్నాం. ఇలాంటి స్థితిలో అమ్మవారికి మనకి తోచిన దాంట్లో పసుపు, కుంకుమ, నీళ్లు, పూలు, గాజులు ఏవో ఒకటి మనం ఉన్నాము కాబట్టి పెడుతున్నాము. ఇదే రోజు మనకు లేకపోతే మనం ఈ అమ్మవారిని చూసేవాళ్ళం కాదు. ఈ వ్రతాన్ని చేసేవాళ్ళం కాదు. అమ్మ, నాకు ఈరోజు ప్రసాదించినందుకు నీకు నా పాదాభివందనాలు అనేసి అమ్మకి పాదాభివందనాలు చేసుకొని అమ్మకి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. చాలు, అమ్మవారు మనకి కోరుకునేవన్నీ కొంగు బంగారంలా మనకి నెరవేరుస్తుంది. సో ఇలా చేసుకోండి అందరూ. పూజా సామాగ్రి: పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, ఎర్రని అక్షింతలు, రాగి చెంబు, పీట, వస్త్రం, మామిడి ఆకులు, కొబ్బరికాయలు, రవికల గుడ్డలు 2 తీసుకోండి. ఒక పళ్ళెం తీసుకోండి, ఒక గిన్నె తీసుకోండి, తమలపాకులు, వక్కలు, అరటిపళ్ళు, గంధం, బియ్యం, పత్తి. ఇప్పుడు పత్తి అమ్మవారికి ఒత్తులు వేస్తాం కదా, ఆ పత్తి తీసుకోండి. వీలైతే పంట చలాలలో పండే పత్తి ఒకవేళ ఉంటే అది పెట్టుకోండి. లేని పక్షంలో మీ దగ్గర ఉన్నదే పెట్టుకోండి. విభూది, లక్ష్మీదేవి పటము, యంత్రము, పంచామృతము, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, పళ్ళరసం లేదా పండ్లు 5 రకాల పండ్లు పెట్టుకోండి. అరటి పండ్లు ఏవైనా సరే 5 రకాల పండ్లు పెట్టుకోండి. పుష్పములు, విడి పుష్పములు తీసుకోండి. మాల కూడా తీసుకోండి. అగరబత్తులు, కర్పూరం, గంట, దీపారాధన కుందులు, అరటి ఆకులు, గ్లాసులు, గాజులు, అమ్మవారికి టవలు, అమ్మవారికి చీరె, సారె అన్నీ సగర్వంగా అమ్మవారికి నివేదించండి. అమ్మవారికి ఇలా ఈ శ్రావణ మాసం ముందు రోజే చేసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు కావాల్సినవన్నీ తీసుకోండి. సరేనా అండి? జాగ్రత్తగా అమ్మవారిని పూజించండి. మనసులో ఉన్నవన్నీ అమ్మవారికి చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాల మీద పడి అమ్మవారిని నివేదించుకోండి. మీరు ఏమి ఇస్తున్నారు వచ్చిన వాళ్ళకి అనేది ముఖ్యం కాదు, భక్తి అనేది ముఖ్యం. ఆర్భాటాలకు అస్సలు పోవద్దు. మనలో ఉన్న అహంకారాన్ని తీసివేసేసి ఆర్భాటాలకు అస్సలు పోవద్దు. లక్షలు లక్షలు ఇంత ఖర్చు అవుతాయి, అంత ఖర్చు అవుతాయి అని ఆలోచన కూడా పెట్టుకోవద్దు. ఆర్భాటాలకు అస్సలు పోకుండా మనలో ఉన్న అహంకారాన్ని తీసేసి మనలో ఉన్న భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి. ఓకేనా అండి? నా పూజ అయితే ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి అష్టోత్తరం చదువుతాను. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయమా జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయమా.